సో ఇక్కడ ఈశ్వరం అని దేశం ఉంటే దేశమే గతి బాగుపడునోయ్. మానవ జీవితంలో అత్యున్నతమైన దశ యవ్వనం. యవ్వనంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం 1,30,000 మంది ఈశ్వరం అని బతుకులు ఈడుస్తున్నారు సార్. ఇది కామన్ అజెండా. ఎస్, what is development? There are certain goals and ideas of development. Generally అందరూ అనుకుంటారు సార్ డెవలప్మెంట్ అంటే డబ్బు ఒకటే, ఇన్కమ్ ఒకటి ఉంటే చాలదు సార్. There are other certain developmental goals. Self respect, equal treatment, ఆ రెండు కావాలి సార్. కామన్ ఎజెండా ఏం కావాలి మనందరికీ? along with income, self respect and equal treatment as a government employee. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మనకి ఏం కావాలి? ఏం సార్ ఇక్కడ బీటెక్లు, ఎంటెక్లు, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఎందుకు వచ్చారు గవర్నమెంట్ సర్వీస్ కి? టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ. శాలరీ విత్ సర్వీస్. వాట్ సర్వీస్ వి ఆర్ గివింగ్? క్వశ్చన్. అందరూ మన జాబ్ చార్ట్ ప్రకారం మనం జాబ్ చేయనిస్తున్నారా? సే నో టు డోర్ టు డోర్ సర్వీస్. ఓకే సార్. సో ఇవన్నిటి నేను మాట్లాడతాను. దేర్ ఆర్ సర్టెన్ డెవలప్మెంటల్ గోల్స్, వీ షుడ్ అచీవ్ దాట్. ఇంకొక విషయం సార్, చెయ్యి కలిపితే మనం కలిపితే జనం కలిపితే ప్రపంచనం. సార్ ఏదైనా నేను ఇక్కడే నిలబడ్డాను. నేను మహిళా పోలీసుని, మహిళా సంరక్షణ కార్యదర్శిని, ఎంఎస్కే అని ఇంకా నాకు చాలా పేర్లు ఉన్నాయి సార్. ఎలాగైనా మనం బ్రతకగలం సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకడం అనేది అల్టిమేట్. ఇంకొకటి, మనందరం కూడా ఎప్పుడు తల్లిదండ్రులని దూషిస్తుంటాం. నువ్వేం చేసావు, నువ్వు ఆ కోసం ఏం చేసావు. ఇక్కడ మనం కూడా వాళ్ళని అదే స్టేజ్లో చూస్తున్నాం. మీరు మాకు ఏం చేశారు? మనం నిలబడతాం. మాట్లాడేవాడు ముందుకు వస్తాడు, నాయకుడు ముందుకు వస్తాడు. ఆ నాయకుడికి ధైర్యం ఎప్పుడు వస్తుంది? 10 మంది ఆయన వెనక ఉన్నప్పుడు. ఎస్, ఒక్కడు ప్రశ్నిస్తాడండి, వాడిని అనగదొక్కుతారు. 10 మంది వెళ్ళండి, ఆలోచిస్తారు. 100 మంది వెళ్ళండి, ఆగుతారు. ఒకేసారి టిప్పర్ లారీ వచ్చి అంటే 1,30,000 మంది ఒకేసారి కార్యాచరణ. along with CCA rules, we are obeying CCA rules as a government employee. అందుకే ఇంత ఆలోచిస్తుంది జేఏసీ. ఏ ఒక్కరూ కూడా మన కార్యాచరణ వల్ల నష్టపోకూడదు. ఈ ఉద్యోగం మీద డిపెండ్ అయ్యి చాలా కుటుంబాలు ఉన్నాయి. సో బై ఒబేయింగ్ ద CCA రూల్స్ సార్, జేఏసీలు 1, 2, 3 కాదు సార్, 10 జేఏసీలు ఉన్నా మనం గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ GSWSA అంటున్నారు మనల్ని. నువ్వు అడ్మిన్వా, నువ్వు మహిళా పోలీసువా, నువ్వు వెల్ఫేర్వా, మనలో మనం అనుకుంటున్నాం. మనల్ని మనం గౌరవించుకుందాం. ఎదుటోడు ఎందుకు గౌరవించడం? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కన్సర్న్ అబౌట్ యూ, హూఎవర్ ఎల్స్. మన మీద మనకి గౌరవం లేదు, ఎవడిస్తాడు మనకు గౌరవం? సో ఫైట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.